నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. మీరు లైక్ చేయడం ద్వారా ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి. మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే గ్రామ పాలనాధికారుల ఫలితాలు విడుదల. 3560 మంది ఉత్తీర్ణులు. జూన్ 1 లేదా 2 నియామక పత్రాలు అందజేత. మిగతా గ్రామాలకు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచే పొంగులేటి. అసలుకి రెవెన్యూ వ్యవస్థ నుంచి తీసుకోవడం ఏంది? జీపీఓల కంపల్సరిగా న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుందని ఊహించుకుంటున్నాం అందరం కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్వాలిఫై కాలేదు అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జీపీఓ. ఓకే, కాబట్టి జీపీఓకు ఎలిజిబుల్ కాదు అనేటువంటిది అర్థమైంది మనకు. ఇంకోటి జీరో సర్వీస్ అనేటువంటిది చేస్తామన్నారు. ఈ రెండు ఉన్నప్పుడు 3560 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మిగతా గ్రామాలకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఇక్కడ కొత్త నోటిఫికేషన్ వేయాలి. ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా జీపీఓ పోస్టులు కొత్త నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీఆర్ఓలు చేసినటువంటి పని, వాళ్ళ నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దాదాపుగా వాళ్ళ నుంచి 5300 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 4558 మంది పరీక్ష రాశారు. అందులో మనకు దాదాపుగా 3560 మంది మాత్రమే దానికి ఉత్తీర్ణత సాధించారు. కాబట్టి తప్పకుండా న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది వెయ్యాలనేటువంటిది అందరి యొక్క డిమాండ్. అదే రకంగా గ్రామానికో జీపీఓ మంచి నిర్ణయం. పరిపాలనా అధికారుల పరీక్ష ఫలితాల పట్ల హర్షం. మంత్రి పొంగులేటికి రెవెన్యూ సంఘాలు ధన్యవాదాలు. ఓకే, కానీ బట్ మీరు క్వాలిఫై కాలేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జీపీఓ జాబ్. ఒకే షిఫ్టులో నీట్, పీజీ ఎంట్రన్స్ 2 షిఫ్టులుంటే ఇబ్బంది పెట్టడమే. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు. నీట్ను ఉద్దేశించి సుప్రీం వాక్యాలు. కీలక తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనం. కాబట్టి ఒకే షిఫ్ట్లో ఉంటేనే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం. అదే రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. రేపే టీజీ ఎడ్సెట్ 2025 ఎంట్రన్స్ ఆన్లైన్లో 2 సెషన్లో పరీక్ష. కాబట్టి 2 సెషన్లో పరీక్ష అనేటువంటిది ఉంటుంది. ఈ పరీక్షకు 38,758 మంది హాజరవుతుండగా వీరిలో పురుషులు 7,218, మహిళలు మాత్రం 31,539 మంది మాత్రం ఉన్నారు. ట్రాన్స్జెండర్లో ఒకరు మాత్రం బీఈడీ కోసం అప్లై చేయడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మనకు రేపే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి అప్లై చేసిన వాళ్ళు హాల్ టికెట్లు తీసుకున్నారు ఇంతకుముందే. ఇంకా వీలైతే తప్పకుండా మంచిగా రావడానికి ప్రయత్నం అయితే చేయండి. టీచర్లు అటు ఇటు. సర్కారు స్కూళ్ళలో ఉపాధ్యాయుల సర్దుబాటు. ఇవి తాత్కాలికమైనవే. జిల్లా కలెక్టర్కు అధికారాలు. జూన్ 31లోగా రిపోర్ట్ చేయాలి. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఉత్తర్వులు. ఓకే, వాస్తవానికి అటు ఇటు చేస్తున్నారు కదా. మరి 317 జీవో గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు వాగ్దానం ఇచ్చారు. అసలు 317 అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తే మరికొన్ని పోస్టులు ఏవైతే మనకు అంటే సిటీస్ కాకుండా ఏవైతే ఇప్పుడు నాగర్ కర్నూలు, వనపర్తి, ఇట్లా గద్వాల, ఇట్లా కొన్ని జిల్లాలు కొద్దిగా ఎడ్జుకున్నటువంటి జిల్లాలకు ఇట్లా పడేసారు. వికారాబాద్ ఇట్లా పడేసారు 317లో. వాళ్ళందరికీ కూడా న్యాయం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 317 అనేటువంటిది స్థానికత కోల్పోయారు. స్థానికత పైన ఏర్పడిన తెలంగాణలో స్థానికతను కోల్పోయినటువంటి ఉపాధ్యాయులుగా మిగిలిపోయారు గత ప్రభుత్వం వాళ్ళు. బట్ ఈ ప్రభుత్వం స్థానికతను తప్పకుండా తెలియజేస్తామనేటువంటి చెప్పారు. కాబట్టి 317 అనేటువంటిది ఎఫెక్టెడ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ జిల్లాలకు పంపించడం అనేటువంటిది న్యాయపరమైనటువంటి అంశం. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. ఇంకా డిప్యుటేషన్ పైన అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ అని చెప్తున్నారు. మరి డిఎస్సి వేస్తే సరిపోతుంది కదా. తప్పకుండా కొత్త వాళ్ళు వస్తారు, కొత్త టీచర్లు వచ్చి ఆ స్కూళ్ళల్లో చేరుతారు. ఈ డిప్యుటేషన్ కూడా అప్పుడు అవసరం లేదు, పక్కడబందిగా పనిచేస్తారు. ఇక్కడ నుంచి ఒక టీచర్ డిప్యుటేషన్ పైన అక్కడ పోతే హార్ట్ఫుల్గా పనిచేయలేరండి. అక్కడ పరిస్థితులను వాళ్ళు ఏం చెప్పలేకపోతుంటారు. కాబట్టి తప్పకుండా అయితే డిఎస్సి అనేటువంటిది వెయ్యాలి అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్. 1,00,000 మందికి రూపాయలు 1,00,000 వరకు జూన్ 2న ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసము. కాబట్టి తొలి విడత 1,00,000 రూపాయల లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 4 కేటగిరీలు గాను తొలి 2 కేటగిరీల వారికి ఛాన్స్. 50,000 1,00,000 లోపు కేటగిరీలకు కలిపి 1,00,000 మందికి ఎంపిక. అదేవిధంగా మిగతా 2 కేటగిరీలకు విడతల వారీగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు నిర్ణయం.
వినూత్న రీతిలో యంగ్ ఇండియా స్కూళ్ళు పిల్లలకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో బోధన ప్రమాణాలు. గత ప్రభుత్వం హాయం కంటే నిర్మాణ వ్యయం తక్కువే. సీఎం రేవంత్ రెడ్డి గారు. సో సర్కారీ స్కూళ్ళను కూడా ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయము. ఉదయం 9:30 లోపు జెండా ఎగరవేయాలి. 2న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. అదే రకంగా బడికి వేలాయే అనేటువంటిది ఒకసారి చూద్దామండి. ఇక్కడ బడికి వేలాయే తప్పకుండా బళ్ళలో ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు బడులకు విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించాలంటుండ. అదే ప్రభుత్వ బడుల్లో టీచర్ లేకుంటే దాదాపు 1980 స్కూళ్ళు మూసివేయడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క సంవత్సరం లోపల. అంటే 1980 స్కూళ్ళలో టీచర్లే లేరండి. కాబట్టి టీచర్లు లేకుండా మూతబడిపోతున్నటువంటి స్కూళ్ళను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తామని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎస్సి అనేటువంటిది ప్రకటిస్తే ఈ యొక్క స్కూళ్ళలో కొత్త టీచర్లు వచ్చి యాక్చువల్గా ఈ టీచర్లు జూన్లోనే రిక్రూట్మెంట్ అనేటువంటిది అయితే తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పిస్తాం. ఎందుకంటే జూన్లోనే పిల్లలకు స్కూల్లో చేర్పించుకుంటాం కాబట్టి మనము ఆగస్టు సెప్టెంబర్ దాకా తీసుకెళ్తే అప్పుడు వచ్చేది ఎవరండి? కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి పకడ్బందీగా చేస్తే డిఎస్సి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఎప్పుడు వేసామనేటువంటిది కూడా ముఖ్యమండి. కాబట్టి జూన్ వరకు మనకు అయిపోయి ఉంటే ప్రభుత్వ బడులను బలోపేతం దిశగా మీరు ఆలోచించే వాళ్ళు అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.